హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డేట్ 22 వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి కదండి. ఈ 18 అధ్యాయాల్లో ఇప్పుడు చెప్పబోయే 2వ అధ్యాయం గీతాసారం అనేది చాలా కొంచెం పెద్ద అధ్యాయం అండి. ఈ అధ్యాయాన్ని ఇప్పుడు తెలియజేస్తాను. భగవద్గీత అంటే అసలు ఏంటండి? భగవంతుడు పాడిన పాట అని అర్థం అన్నమాట. భాగవత్ సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే భాగవతము భగవద్గీత సాక్షాత్తుగా భగవంతుని యొక్క స్వరూపం అన్నమాట. ఒక విషయం అండి, మనం ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళతో పాజిటివ్గా ఉండే విధంగా మన మాటలు తెలియజేయాలి. కానీ వారికి నెగిటివ్ అయ్యే విధంగా మనము మాట్లాడకూడదు. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మన ఇంట్లో వాళ్ళతో ఏంటి, బయట వాళ్ళతో ఏంటి, ఎవరితో అయినా పాజిటివ్గా మాట్లాడటం మనం డెవలప్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇంకొక విషయము, ధృతరాష్ట్రుడు మాట్లాడినప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడు మాట్లాడాడు. సంజయుడు మాట్లాడితే సంజయ ఉవాచ, అర్జునుడు మాట్లాడితే అర్జున ఉవాచ అని అంటారు. కానీ కృష్ణుడు మాట్లాడినప్పుడు కృష్ణ ఉవాచ అని ఉండదు కదండి. ఏమని ఉంటుంది? ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడే భగవంతుడు కదా, అందుకనే భగవాన్ ఉవాచ అని అనడం జరుగుతుందన్నమాట. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే స్వయంగా భగవంతుడే కృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడే భగవానుడు, దేవాది దేవుడు. భగవద్గీత మనకి భగవంతుడు ఎవరు, జీవుడు ఎవరు అనే వ్యత్యాసం గురించి తెలియజేస్తుందండి. అంటే జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాన్ని గురించి తెలియజేస్తుంది అనమాట. భగవంతుడు అంటే ఎలా ఉండాలి అంటే ఎటువంటి చెడు లక్షణాలు లేని వాళ్ళనే భగవంతుడు అంటారు. ఆ 6 లక్షణాలు, మంచి లక్షణాలు 6 మన శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నాయి కాబట్టి ఆయన భగవంతుడు అయ్యారు. భగవద్గీతలో మొత్తము 700 శ్లోకాలు ఉన్నాయండి. 700 శ్లోకాల్లో భగవంతుడు చెప్పిన శ్లోకాలు 574, అర్జునుడు 84 శ్లోకాలు చెప్పారు, సంజయుడు 41 శ్లోకాలు చెప్పారు, ధృతరాష్ట్రుడు ఒకే ఒక శ్లోకాన్ని చెప్పడం జరిగింది. మొత్తం శ్లోకాల సంఖ్య ఎంతండి? 700. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. హరే కృష్ణ.